నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్. సిబిఎస్ఈ నూతన కరికులం అనేది విడుదల చేయడం జరిగింది. అది సిబిఎస్ఈ అకాడమిక్ అని మనం టైప్ చేసినట్లయితే ఈ విధంగా cbse.nic.in అన్న వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో సిబిఎస్ఈ వారు అఫీషియల్గా అన్ని విషయాలు ఇందులోనే వారు ఉంచుతారు. ఎస్క్యూపీ శాంపిల్ క్వశ్చన్ పేపర్స్ 24-25 పాత పేపర్స్ మాత్రమే ఉన్నాయి, కొత్తవి మాత్రం అప్లోడ్ చేయలేదు. అలాగే కరికులం చూసినట్లయితే 2025-26 నూతన కరికులం అయితే పెట్టడం జరిగింది. సెకండరీ కరికులం మనం ఒకసారి గమనించినట్లయితే లాంగ్వేజెస్ గ్రూప్ EL తీసుకోవాలి. ఇందులో మనము తెలుగు తెలంగాణ ఒకసారి చూద్దాం. తెలుగు తెలంగాణ కరికులం అయితే ఈ విధంగా వారు ఇందులో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ గమనించవచ్చు 089 కోడ్ 2025-26. అలాగే మెయిన్ కోర్సు బుక్ సింగిడి 1 అంటే పోయిన సంవత్సరం వాడినటువంటిదే. ఎస్ఎస్సి వాళ్ళు ప్రథమ భాష తెలుగుగా ఏదైతే ఉపయోగిస్తున్నారో దానినే 9వ తరగతిలో సింగిడి 1 అన్న పేరుతో ఉంది, ఇది ఉపయోగించడం జరుగుతుంది. పాఠ్యాంశాలు కూడా గమనించవచ్చు. ధర్మార్జునుడు, నేనెరిగిన బోర్గుల, వలస కూలి, రంగాచార్యతో ముఖాముఖి, శతక మధురిమ, చెలిమి, ఉద్యమ స్ఫూర్తి, తీయని పలకరింపు. పోయిన సంవత్సరం ఏ పాఠ్యాంశాలు అయితే ఉన్నాయో అవే పాఠ్యాంశాలు ఈసారి కూడా ఉంచడం జరిగింది. ధర్మార్జునుడు పాఠ్యాంశం బోధించడానికి 10 పీరియడ్లు కేటాయించారు. నేనెరిగిన బోర్గులకు 8 పీరియడ్లు, వలస కూలికి 6 పీరియడ్లు, రంగాచార్యతో ముఖాముఖి 8 పీరియడ్లు నంబర్ ఆఫ్ పీరియడ్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మార్క్స్ వెయిటేజ్ ధర్మార్జునుడు నుంచి మనకు 6 మార్కుల ప్రతిపదార్థం వచ్చే అవకాశం ఉంది. అలాగే 4 మార్కుల వ్యాసరూప ప్రశ్న, 2 మార్కుల లఘు సమాధాన ప్రశ్న. అంటే ప్రతిపదార్థానికి 6 మార్కులు, వ్యాసరూప ప్రశ్నకు 4, చిన్న సమాధాన ప్రశ్నకు 2 మార్కులు అలాగే ఉంచడం జరిగింది. ఎలాంటి మార్కులు కూడా మార్పు ఇక్కడ లేదు. ఇక ఉపవాచకము కుమరం భీం, కాళోజీ, జయశంకర్, స్వామి వివేకానంద. పోయిన సంవత్సరం కూడా ఇవే ఉన్నాయి. మొత్తం ఉపవాచకానికి 24 పీరియడ్లు కేటాయించారు. ఇందులో మనకు 4 మార్కుల చొప్పున 2 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మొత్తంగా 8 మార్కులు. సంధుల్లో 4 ఇచ్చారు. పడువాది, పొంపువాదేశ, దిరుక్తటకార, రుగాగమ. ఇవే 4 సంధులు పోయిన సంవత్సరం ఉన్నవే. 6 పీరియడ్లు ఇవ్వడం జరిగింది ఈ 4 సంధులు బోధించడానికి. మొత్తంగా 4 మార్కులు ఇందులోంచి వస్తాయి. ఇక ఛందస్సు 4 వృత్త పద్యాలు, సమాసాలు ద్వంద్వ, ద్విగు, బహువ్రీహి 3, అలంకారాలు 3, ఉపమ, అతిశయోక్తి, క్రమాలంకారం. ఇక భాషాంశాలలో మనకు పర్యాయ పదాలు 2 మార్కులకు, జాతీయాలు 2 మార్కులు, సామెతలు 2 మార్కులు, ప్రక్రియలు కూడా 2 మార్కులు. ఎక్కడి నుంచి ఇవ్వాలో పేజీ నంబర్లతో సహా ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. కానీ ఇవేవి కూడా ఆ ప్రశ్నాపత్రం తయారు చేసేవారు పాటిస్తున్నట్లు అయితే అనిపించట్లేదు. ఎందుకంటే మనం మొన్న సిబిఎస్ఈ బోర్డు పేపర్ చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. సామెతలు కూడా 9వ తరగతిలో ఉన్నవే ఇవ్వాలంటున్నారు. ఇక లేఖ 6 మార్కులకి, దినచర్య 5, ప్రకటన 5 మార్కుల చొప్పున మొత్తంగా 11. అంటే ఈ దినచర్య కానీ ప్రకటన కానీ ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. అంతర్గత మూల్యాంకనం, ఈ ఇంటర్నల్ అసెస్మెంట్ ఏ విధంగా మార్కులు కేటాయించాలని ఎవరో కామెంట్ రూపంలో అడగడం జరిగింది. వారు ఈ కరికులం చూస్తే మీకు అర్థమవుతుంది. పీరియాడిక్ టెస్ట్ నుంచి 5 మార్కులకి, అలాగే పోర్ట్ఫోలియో అని చెప్పి 5 మార్కులు. ఇది క్లాస్ టీచర్ ఇస్తారు. అంటే అన్ని సబ్జెక్ట్స్కి వారు ఇచ్చినటువంటి మార్కులే క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. అలాగే సబ్జెక్ట్ ఎన్రిచ్మెంట్ అని చెప్పి 5 మార్కులు. అందులో ఏమేమి నిర్వహించాలో కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మల్టిపుల్ అసెస్మెంట్ అని చెప్పి 5 మార్కులు. ఈ విధంగా మొత్తం 20 మార్కులు కేటాయించాలి. ఇక్కడ కొన్ని సూచనలు కూడా ఇచ్చారు. ఈ సూచనల ప్రకారంగా ఆ ప్రశ్నాపత్ర తయారీ కానీ అలాగే వారికి బోధించే విధానం కానీ మనం ఎంచుకోవచ్చు. ఇక అతి ముఖ్యమైనది 10వ తరగతి కరికులం చూసినట్లయితే 2025-26 గమనించవచ్చు. సింగిడి 2 అన్నటువంటి పాఠ్యపుస్తకం ఉపయోగించాలట. పాఠ్యాంశాలు దానశీలం, ఎవరి భాష వాళ్ళకి వినసొంపు, కొత్త బాట, ఇంతకుముందు లేనిది కొత్త బాటను ఇక్కడ చేర్చడం జరిగింది. నగర గీతం తొలగించారు. శతక మధురిమ, లక్ష్య సిద్ధి, జీవన భాష్యం కూడా చేర్చడం జరిగింది ఇక్కడ. అలాగే గోల్కొండ పట్టణం, భిక్ష పాఠ్యాంశాలు. అంటే పోయిన సంవత్సరం లేనివి మనకు ఒకటి కొత్త బాట కొత్తగా కనిపిస్తుంది. అలాగే జీవన భాష్యం కూడా కనిపిస్తుంది. నగర గీతాన్ని తొలగించి దానికి బదులుగా జీవన భాష్యాన్ని చేర్చారు. కొత్త బాట అనేది కొత్తగా మనకి చేర్చడం అయితే జరిగింది. పోయిన సంవత్సరం
లేనిది. వీటికి నెంబర్ ఆఫ్ పీరియడ్స్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. అలాగే 6 మార్కులు ప్రతిపదార్థం, వ్యాసరూప 4, లఘు సమాధాన ప్రశ్న 2 మార్కులకి పోయిన సంవత్సరం ఉన్నట్లుగానే. ఇక రామాయణం మొత్తం 6 కాండలు అయితే ఎలాగూ ఉండే తీరుతాయి. ఇక తెలుగు సందుల్లో పోయిన సంవత్సరం ఉన్నవే, కొత్తగా అయితే ఏమీ మారలేదు. 9వ తరగతిలో ఉన్నవి 4, కొత్తగా 2 చేర్చడం జరిగింది. ద్విప్తటకార సంధి, త్రిక సంధి 4 మార్కులకి. ఛందస్సు 4 వృత్త పద్యాలు, సమాసాలలో 9వ తరగతిలో లేనిది రూపక సమాసం 1 ఇక్కడ చేర్చడం జరిగింది. అలంకారాలలో కూడా అర్ధాంతర అన్యాస అలంకారం 1 9వ తరగతిలో లేనిది చేర్చారు. మిగతావైతే 9, 10 తరగతులకు ఒకే రకంగా ఇవ్వడం జరిగింది. ఇక పర్యాయ పదాలు పేజీ నంబర్లతో సహా ఇచ్చారు, 2 మార్కులు. జాతీయాలు కూడా రామాయణం నుండి తీసుకోవాలి, 2 మార్కులు. సామెతలు కూడా మనకు 9వ తరగతి పాఠ్యపుస్తకంలో అలాగే పేజీ నంబర్లతో సహా ఇచ్చారు, ఇవి 2 మార్కులకి. ప్రక్రియలు 2 మార్కులు. ఇక లేఖారచన 4 పీరియడ్లలో బోధించాలి. దినచర్య 3 పీరియడ్లు, వార్తారచన 3 పీరియడ్లలో బోధించాల్సి ఉంటుంది. లేఖారచనకైతే 6 మార్కులు, దినచర్యకి 5, వార్తారచనకి 5. కాబట్టి ఇందులో ఏదో ఒకటి రాస్తారు కాబట్టి 6 + 5 మొత్తంగా 11 మార్కులు కేటాయించారు. ఇక అంతర్గత మూల్యాంకనం 9వ తరగతిలో చూసినట్లుగానే పీరియాడిక్ టెస్ట్లకు 5 మార్కులు, పోర్ట్ఫోలియో 5 మార్కులు, సబ్జెక్ట్ ఎన్రిచ్మెంట్ 5, మల్టిపుల్ అసెస్మెంట్ 5. ఇక్కడ సబ్జెక్ట్ ఎన్రిచ్మెంట్ అంటే శ్రవణ భాషణాలు, అంటే వారు ఏ విధంగా వినే సామర్థ్యం ఉంది, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా చదువుతున్నారు, వీటి ఆధారంగా ఈ 5 మార్కులన్నిటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఏఎస్ఎల్ అని కండక్ట్ చేస్తారు, వాటి నుంచి ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులోనే రాత పనులు కూడా చేరుతాయి, అంటే క్లాస్ వర్క్ ఎలా రాస్తున్నారు కూడా ఇందులోకే వస్తుంది. ఇక మల్టిపుల్ అసెస్మెంట్ అనేది ఒకటి సపరేట్గా కండక్ట్ చేస్తారు. ఇందులో కళాత్మక విద్య వస్తుంది, చిత్రమాలికలు రూపొందించడం, పీపీటీలు తయారు చేయించడం, క్విజులు, ఇది ఒక ప్రాజెక్టు పనిలాగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాజెక్టు పని లాంటిది ఇచ్చి దానికి మార్కులు కేటాయించారు. ఇక ఇందులో సూచనలు కూడా ఇచ్చారు. ఈ సూచనల ప్రకారంగానే మన బోధన అనేది సాగాలి, ప్రశ్నాపత్ర తయారీ కూడా ఉండాలి. విద్యార్థులను ఈ సూచనలకు అనుగుణంగానే సిద్ధం చేయవలసి ఉంటుంది. ఇది ఇప్పుడు రాబోయే సంవత్సరానికి సంబంధించిన 9, 10 తరగతుల తెలుగు కరికులం అనేది. మీకేమైనా అనుమానాలు ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే 9, 10 తరగతులకు సంబంధించిన పాత ప్రశ్నాపత్రాలు అలాగే మెటీరియల్స్ ఇవన్నీ కూడా నేను ఒక గూగుల్ డ్రైవ్లో పొందుపరచడం జరిగింది. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఓపెన్ చేసి మీరు ఉచితంగా వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ ప్రకారంగా విద్యార్థులను సిద్ధం చేయవచ్చు. ధన్యవాదాలు.